షుగర్, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే డయాబెటీస్. ఓకే, ఈ డయాబెటీస్ కండిషన్ వస్తే అందరు చాలామంది అన్నం మానే అంటారు. నిజంగా అన్నం తింటే షుగర్ వస్తుందా? ఒకటి క్వశ్చన్. లేదా మన షుగర్ తగ్గాలంటే అన్నం మానేయాలా? ఇప్పుడు సౌత్ ఇండియన్స్ అంతా అన్నం ఎక్కువ తింటారు కదా, మరి అన్నం తినడం అలవాటైన బాడీ ఒక్కసారిగా షుగర్ వచ్చేసిందని అన్నం తినొద్దంటే పరిస్థితి ఏంటండి? జీవితంలో సగం జీవితం పోయినట్టు ఫీల్ అవుతారు. అసలు షుగర్ వచ్చిందో లేదో టెస్ట్కి వెళ్ళడానికి కూడా చాలామంది ఎందుకే భయపడతారు. ఎందుకంటే అన్నం మానేయాలి, ఆ స్వీట్లు మానేయాలి, ఈ ఈ రకమైనటువంటి ఫుడ్ మానేయాలి. మనం ఇప్పుడు దాకా ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డది ఇది లేకపోయేసరికి అసలు సగం జీవితం పోయినట్టు ఫీల్ అవుతారు. దాని బదులు పుల్కా తీసుకోవాలి అని చెప్తారు, గోధుమ రొట్టె తీసుకోండి అంటారు. ఎందుకు? దానికి దీనికి తేడా ఏముంటుంది? దాంట్లో ఉండేది కార్బోహైడ్రేట్, దీంట్లో ఉండేది కార్బోహైడ్రేట్. అటువంటప్పుడు మనం అన్నం ఎందుకు మానేయాలి? 100 grams రైస్ తీసుకుంటే మీకు వచ్చేది 326 calories. అదే 100 grams వీట్ గోధుమలు తీసుకుంటే మీకు వచ్చేది 345 calories. దీనికన్నా ఎక్కువ తింటున్నాం కదా. అటువంటప్పుడు మనము షుగర్ ఉంది కదని చెప్పి దీనికి ఎందుకు రావాలి? ఎందుకంటే అందరి భయం ఏంటంటే ఇది అన్నం రెగ్యులర్గా అలవాటైంది కాబట్టి, దానివల్లే షుగర్ వచ్చింది కాబట్టి అది మానేయాలని చిన్న లాజిక్ చెప్తారు. దానివల్ల ఎందుకు వచ్చింది? అన్నం తినడం వల్ల కాదు, మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల వచ్చింది, బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వచ్చింది, అంతే తప్ప అన్నం చేయలేదు. అలా అంటే ఇప్పుడు ఓన్లీ పుల్కాలు తీసుకోవాలి, అన్నంతోనే షుగర్ వస్తుంది అనుకుంటే నార్త్ ఇండియన్స్ అంతా ఎక్కువ పుల్కా వాడతారు, గోధుమలే వాడతారు. మరి వాళ్ళకి షుగర్ లేదా? వాళ్ళకి ఎవరికి షుగర్ రాకుండా ఉండాలి కదా. కాబట్టి అన్నం తింటేనే షుగర్ వస్తుంది దాంట్లో ఎటువంటి నిజం లేదు. మీరు తినండి, కాకపోతే మీరు తినే దాంట్లో క్యాలరీస్ తక్కువ తీసుకోండి. అంటే మీ బాడీ ఒక తీరుగా ఉండి సడన్గా మీకు షుగర్ డిసైడ్ అయిందంటే ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యేటువంటి ఆహారాన్ని మనం ఎంత ఫాస్ట్గా తింటున్నామో ఆ ప్రొడ్యూస్ అయ్యేటువంటి షుగర్ని తొందరగా అది తగ్గించలేకపోతుంది. దాన్ని డయాబెటీస్ అంటారు. మీరేం చేయాలి? ఇప్పుడు స్లోగా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు తీసుకోవాలి. అన్నాన్ని కూడా స్లోగా డైజెస్ట్ అయ్యేటట్టు చేయొచ్చండి. బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం తీసుకోండి, స్లోగా డైజెస్ట్ అవుతుంది. లేదా మీరు అన్నం తింటున్నారా, అన్నాన్ని తాగండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఇదే. అన్నాన్ని తాగితే మీ షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అన్నం మానేయాల్సిన అవసరం లేదు. ఇదేంటి అన్నాన్ని తాగడం ఏంటి కొత్తగా? దీన్ని ఏమన్నా గ్రైండ్ చేసేసి దాని లేదు నీళ్లు కలిపేసి జావలాగా తీసుకొని తాగుదాం అనుకుంటున్నారా? కాదు కాదు కాదు, ఇది కాదు మీరు చేయాల్సింది. అన్నాన్ని తాగాలి అంటే మీరు అన్నం ముద్దను నోట్లో పెట్టుకొని గబగబా మింగొద్దు, దాన్ని నోట్లోనే నమలండి, బాగా నమలాలి, లిక్విడ్ అయిపోవాలి. లిక్విడ్ అయిపోయిన తర్వాత అది గొంతు దిగాలి. అంటే ఒక ముద్ద మీ నోట్లో పెట్టుకుంటే కనీసం అది 2-3 minutes నములుతారు దాన్ని, అప్పుడే పూర్తిగా లిక్విడ్ అవుతుంది. దాని తర్వాత మీరు మింగండి, ఖచ్చితంగా మీ షుగర్ తగ్గుతుందండి. అన్నమే తినండి, మీకు నచ్చిన కూర వేసుకోండి, నేను చెప్పిన ఈ టెక్నిక్ ఫాలో కాండి, మీ షుగర్ తగ్గకపోతే అప్పుడు అడగండి, ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు తినేటువంటి అన్నంలో సగం అన్నమే తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని డైజెషన్కి టైం టేకింగ్ ప్రాసెస్, టైం పడుతుంది. మెల్లగా షుగర్ లెవెల్స్ మీ బ్లడ్లో పెరుగుతూ ఉంటాయి. సో మీకు ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్లోగా రిలీజ్ అయ్యేటువంటి ఇన్సులిన్ దాని మీద ప్రాపర్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాంతో అది కాస్త లోపలికి అబ్జర్వ్ అవుతుంది. ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ మీ బాడీలో పెరగవు. ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. అన్నం తినండి, 2 సార్లు అన్నం తినండి, లంచ్ తింటారు, డిన్నర్ తింటారు, తినండి, నష్టం లేదు. కానీ అన్నాన్ని తాగండి, తినొద్దు. ఇది మేము చెప్తున్నాం. ఇది కొత్త టెక్నిక్, లేటెస్ట్ వచ్చిన రీసెర్చ్ ప్రకారం ఇది జరుగుతుంది. మా సంజీవని ప్రకృతి ఆశ్రమంలో మేము ట్రై చేసాం. ఇది పేషెంట్ని ఏం డైట్ మార్చలేదు, వాళ్ళకి నార్మల్ ఇచ్చేటువంటి డైటే ఇచ్చాం. కాకపోతే ఈ ప్రిన్సిపల్ ఎదురుగా కూర్చోబెట్టి ఇంకా తినండి అని చెప్తాం. సో మొత్తం లిక్విడ్ అయ్యేంత వరకు దాన్ని నమలాలి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మామూలుగా ఇస్తే 15 నిమిషాలు తినేసేటువంటి అన్నాన్ని 1/2 hour తర్వాత కూడా చూస్తే సగం అన్నం మిగిలిపోయింది అక్కడ. ఇంకా నాకు చాలు సార్ అన్నారు. హ్యాపీగానే ఫీల్ అయ్యారు. అయితే యాక్చువల్గా మనం తినే ఆహారం దాని పూర్తి టేస్ట్, ఒరిజినల్ టేస్ట్ మనకు తెలియదు. ఎందుకంటే అది పూర్తిగా నమిలే లోపల వేసేస్తున్నాం మనం. మనకు నాలుగుకి టేస్ట్ తెలిసేది ఫస్ట్ ఉండేది 3 ఇంచులు అంతే, ఫ్రంట్ ఉండేటువంటి ఈ 4కి. తర్వాత మీరు ఏం వేసినా దానికి తెలియదు. సో మీరు తినే ఆహారం
ఒరిజినల్ టేస్ట్ ఏందో మీరు అబ్జర్వ్ చేయండి. ఆ టేస్ట్ మీరు ఫీల్ కావాలి. దాన్ని ఫీల్ అయిన తర్వాతే మీరు దాన్ని తాగండి. మింగొద్దు, తాగండి. సో ఇలా గాని చేయగలిగితే మీ షుగర్ 100% కంట్రోల్‌లోకి వస్తుంది. పూర్తిగా తగ్గిపోతుంది. ట్రై చేస్తారా? సో మీ ఇంట్లో ఎవరో మీరే ఉన్నారా? మీరు ఉంటే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో అమ్మ, నాన్న, ఇంట్లో వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి అన్నాన్ని తాగండి అని చెప్పండి. దీనికి ఏ ఐటమ్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఇదొక్క రూల్ ప్రిన్సిపల్ గాని చేయగలిగితే ఈవెన్ మీరు లడ్డు తిన్నా గానీ మీ బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు ఎప్పుడు.